భోలక్పూర్లోని ఇనుప తుక్కు ఎలక్ట్రికల్ వ్యర్థాల దుకాణాల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని సికింద్రాబాద్ జిల్లా బీజేపీ నేతలు ఆరోపించారు. ఇటీవల మినీ సీఎం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ బాలుడు మరణించిన ఘటనను నిరసిస్తూ ముషీరాబాద్ కవాడిగూడ సర్కిల్ జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భోలక్పూర్లోని కొన్ని వ్యాపారాల వల్ల అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నా ప్రభుత్వం పోలీసులు పట్టించుకోవటం లేదని సికింద్రాబాద్ బీజేపీ అధ్యక్షుడు భరత్ గౌడ్ విమర్శించారు. కాలుష్యం విడుదల చేసే పరిశ్రమలు అనుమతుల్లోని ఇనుప తుక్కు దుకాణాలను భోలక్పూర్ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా నడిపిస్తున్న ఈ స్క్రాప్ బిజినెస్ ని వెంటనే అక్కడికి వెళ్ళి తరలించాలి. మరి ఎవరైతే వీటికి కారకులు ఉన్నారో వాళ్ళని అందరినీ కూడా మరి జైల్లో పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే స్లాటర్ హౌస్లు తోళ్లు వ్యాపారం చేసే వాళ్ళని కూడా ఇక్కడ నుంచి తరలించాలి. భోలక్పూర్ అనేది ఒక మాఫియా అయిపోయింది. శ్రేయాన్స్ కి న్యాయం జరిగే వరకు అలాగే అక్కడ ఉన్న స్క్రాప్ బిజినెస్ ఇక్కడ నుంచి తరలించే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. అధికారులు వెంటనే వాళ్ళని అక్కడ నుంచి తొలగించాలి. అనధికారికంగా ఉండే ప్రతి ఒక్క దుకాణాన్ని కూడా తొలగించి ప్రజలకు ఒక మంచి సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.